అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ మొదటి లిస్ట్ ఎప్పుడు వస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాన్ఫిడెంట్గా ఉంది. ఆల్రెడీ ఆ పార్టీ పొలిటికల్ క్యాంపెయినింగ్ దాదాపుగా ఏడాదిన్నర కిందటే ప్రారంభించింది. పార్టీ ఎమ్మెల్యేలను, ఇన్ఛార్జీలను ఇంటింటికి తిప్పుతోంది. వాలంటీర్లను ఇంటింటికి తిప్పుతున్నారు. సచివాలయాలని వాళ్ళని వీళ్ళని ప్రతిసారి నెలకొకసారి ఏదో ఒక కార్యక్రమం రూపంలో ఆడుదాం ఆంధ్రానో, ఆరోగ్య సురక్షనో ఏదో ఒక పేరుతో జనంలో తిరుగుతున్నారు. సో ఆ పార్టీకి పెద్దగా టెన్షన్ లేదు. జనంలో ఏదో ఒక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో టెన్షన్ ఉన్నదంతా ప్రతిపక్షాలకే టెన్షన్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ జనంలో తిరగాలి, వాళ్ళే ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేయాలి. ఎందుకంటే ప్రతిపక్షాల వాళ్ళలోనే ఎక్కువగా కొత్త క్యాండిడేట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కనీసం ఒక్కసారైనా జనాలకు ముఖం చూపించాలి. సో వైసీపీ కంటే ముందే తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. యాక్చువల్లీ అభ్యర్థుల జాబితా దసరాకు రావాల్సి ఉంది. మొదటి దశ ఒక 70 మందో 80 మందో పేర్లు, కానీ చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆగింది. ఇప్పుడేమో సంక్రాంతికి మొదటి లిస్ట్ వస్తుంది అంటున్నారు. అవి కూడా 60-70 పేర్లు కాదు, ఒక 40 పేర్లు వస్తాయి అంటున్నారు. ఇది కూడా ఎంతవరకు నిజం అనేది డౌటే. పార్టీ పెద్దలు ఎక్కడా నోరు విప్పట్లేదు, అఫీషియల్గా చెప్పట్లేదు. అలాగని ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఎవరు కూడా చెప్పట్లేదు. సో ఇక్కడ అంటే లేట్ అయ్యే కొద్దీ, అభ్యర్థుల ఎంపిక లేట్ అయ్యే కొద్దీ కొత్త అభ్యర్థుల్లో టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు 1-2 సార్లు ఎలక్షన్ చేసిన వాళ్ళకో, పోటీ చేసిన వాళ్ళకో, గెలిచిన వాళ్ళకో, ఓడిన వాళ్ళకో పెద్దగా టెన్షన్ ఉండదు. కానీ మొదటిసారి పోటీ చేస్తున్న వాళ్ళకు మాత్రం ప్రతి నియోజకవర్గంలో, ప్రతి వీధి, ప్రతి బజారు, ప్రతి ఊరు తిరగాలంటే అట్లీస్ట్ 3 నెలలు టైం కావాలి. ఎలక్షన్లో మొదటిసారి పోటీ చేస్తున్న వ్యక్తులు 2 సార్లు ప్రతి ఓటర్కి తన మొహం చూపించాలి. మొదటిసారేమో డోర్ టు డోర్ క్యాంపెయినింగు, రెండోసారేమో ఎన్నికల ప్రచారంలో భాగంగా. సో ఇప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయాలి అంటే, ప్రతి వీధి, ప్రతి బజారు, ఊరు, వాడ తిరగాలి అంటే 2 నుంచి 3 నెలల టైం పడుతుంది. సో అదే అక్టోబర్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారు అనుకోండి, ఈ పాటే చాలామంది నాయకులు, ఫ్రెష్ క్యాండిడేట్లు, కొత్త నాయకులు జనంలో తిరిగేవాళ్ళు. సో ఇప్పుడు సంక్రాంతి వచ్చింది, ఇప్పుడు కూడా సీట్లు కన్ఫర్మ్ చేస్తారో లేదో, ఎన్ని చెప్తారో అనేది తెలియని కారణంగా అసలు ఎప్పుడు గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టాలి, ఎప్పుడు జనంలోకి వెళ్ళాలి అనే టెన్షన్లో తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా ఉన్నారన్నమాట. సో వైసీపీకి ఆ టెన్షన్ లేదు. సో మరోవైపు జనసేన పార్టీతో పొత్తు ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో కూడా సీట్ల సర్దుబాటు అంశం మాట్లాడుకొని జనసేన పార్టీ తరపున కొన్ని పేర్లు, టీడీపీ తరపున కొన్ని పేర్లు, మొత్తం కలిపి మొదటి దశలో ఒక 40-45 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాలి అనుకుంటున్నారు. సో వీళ్ళలో ఎక్కువగా కొత్త ఫేసులు ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ సంక్రాంతికి ప్రకటించారని అనుకుందాం, సంక్రాంతి నుంచి ఫిబ్రవరి 15 వరకు మ్యాక్సిమం వాళ్ళు ఎంత కవర్ చేయాలో అంత కవర్ చేయాలి. అంటే నాయకుడిగా ఇంటింటికి వెళ్ళడం వేరు, ఒక పోటీ చేసే అభ్యర్థిగా ఇంటింటికి వెళ్ళడం వేరు. ఒక నాయకుడిగా ఊర్లోకి వెళ్తే క్షేత్రస్థాయి నాయకులు, బూత్ లెవెల్ నాయకులు చేసుకునే రిసీవింగ్ వేరు, పోటీ చేయబోయే అభ్యర్థిగా ఊరూరా వెళ్తే అక్కడ కార్యకర్తలు రిసీవ్ చేసుకునే విధానం వేరుంటుంది. సో అందుకు చాలా నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్స్, అలాగే గ్రౌండ్ వర్క్ చేయడానికి ఆలోచిస్తున్నారు. పైగా చాలా ఖర్చు. టికెట్ రాకపోతే రేపు పొద్దున ఇప్పుడు ఖర్చు పెడతారు, డోర్ టు డోర్ వెళ్తారు, ఇంటింటికి ఏదో ఒకటి ఇస్తారు, ఇంటింటికి కనిపిస్తారు, కష్టపడతారు. టికెట్ రాకపోతే పరిస్థితి ఏంటి? కార్యకర్తలు ముందంతా పనిచేసి లాస్ట్లో టికెట్ లేదంటే పరిస్థితి ఏంటి? సో ఆ టెన్షన్లో కూడా కొంతమంది నాయకులు ఉన్నారనమాట. అందుకే ఏది తేల్చుకోలేకుండా చాలామంది నాయకులు ఫస్ట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. లిస్టు లేట్ అయ్యే కొద్దీ నిరాసక్తి పెరిగిపోతుంది, అపనమ్మకం పెరిగిపోతుంది. చంద్రబాబు గారిలో కొంత ఎక్కువ ఆలోచిస్తారు, ఎక్కువ కసరత్తు చేస్తారు, టికెట్ల ఎంపిక కరెక్టే. కానీ ఎన్నాళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నారుగా, నాయకులు ఎవరో తెలుసుగా. ఆయన కూడా 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందిగా, 175 నియోజకవర్గాల గురించి ఆయనకు తెలుసుగా. ఇంకా ఎన్నాళ్ళు టికెట్ కన్ఫర్మ్ చేయడానికి అనే ఆందోళన పార్టీ కేడర్లో పెరిగిపోతుందన్నమాట.